సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ నేపథ్యంలో మరి ఆయన సినీ ప్రస్థానం అండ్ రాజకీయ ప్రస్థానం వీటన్ని ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఎలా ఉండేదంటే రామారావు గారి ధోరణి ఇందాక నేను చెప్పినట్టు ఈ మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడని 50లో రాశాడు ఆయన. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు 35 సంవత్సరాల నుంచి వేళ్ళూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించాడు ఆయన. తెలుగుదేశం పార్టీ పెట్టి చాలా అంటే ఒక్కసారి సడన్ సర్ప్రైజ్ అది కాంగ్రెస్ పార్టీకి కూడా. అలా జరుగుతుందని అనుకోలేదు, ఆయన అనుకోలేదు, ఎన్టీఆర్ కూడా అనుకోలేదు. ఆయన ఒక చోట ఎక్కడో చెప్పాడు ఆయన ఒక ప్రెస్ మీట్లో, ఒక బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూపించబోతున్నాను కాంగ్రెస్ పార్టీకి అన్నాడు తప్ప నేను గెలిచి ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పలేదు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన చాలా చోట్ల అనామకులు అంటే జనాలకి పెద్దగా తెలియనటువంటి అభ్యర్థులనే నిలబెట్టాడు. ఆ పాటలో చెప్పినట్టు మట్టి బొమ్మలనే నిలబెట్టాడు. ఆ మట్టి బొమ్మలతో మహారణం చేసి జట్టు నడిపి కూలజోసాడు దాన్ని. కాంగ్రెస్ కంచుకోట అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే దేశం అంతా జనతా వేవ్ నడిచినప్పుడు 77 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి ఏపీ మీద. అటువంటిది ఆ ఏపీలో కాంగ్రెస్ పార్టీని పక్కకి నెట్టి అధికారంలోకి వచ్చాడు ఈయన. ఇలా చాలా విషయాలు ఈయన లైఫ్లో ఉన్న అనేక అంశాలు ఆ పాటలో కనిపిస్తాయి. మరి ఆయన ముందే ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎన్టీ రామారావు ధోరణి ఎలా ఉండేదంటే ఆయన సీతారామ కళ్యాణం సినిమా తీయాలనుకుని కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో చేయాలనుకున్నాడు సినిమాని. వెళ్ళి అడిగాడు ఆయన్ని. ఆయన ఒక లైన్ చెప్పాడు, అంటే రాముడు రామారావు, రావణుడు ఎస్వీఆర్ అలా చేద్దామనేది ఆయన ప్రతిపాదన. తాను రావణుడు వేయాలనుకున్నాడు. అప్పటికే ఆయన భూ కైలాసలో రావణుడు వేసున్నాడు. అయితే భూ కైలాస్ అనేది ఏవిఎం వాళ్ళ సినిమా. దానిలో రావణ పాత్ర చేశాడు ఆయన. అంటే ఫస్ట్ టైం రావణుడిగా కనిపించింది అక్కడే. ఆ తర్వాత ఆయనలో ఒక ద్రవిడ ఆలోచన విధానం ఉండేది. దాని ప్రాతిపదిక అది త్రిపురనేని నుంచి పడి ఉండొచ్చు. అంటే వాళ్ళ స్వగ్రామానికి దగ్గరలోనే అంగళూరు నుంచి త్రిపురనేని వారు ఉండేవారు. చిట్టిగూడూరులో సంస్కృత కళాశాల ఉండేది, వీళ్ళ ఊరు దగ్గరే అది. చాలామంది ఆ రోజుల్లో ఈయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది దానిలో సంస్కృతం చదువుకునేవాళ్ళు వాంటెడ్గానే. అసలు ఈ వేదాల్లోనూ ఇతర వైదిక వాంగ్మయంలో ఏముందో తెలుసుకోవాలి అనేటువంటి తపనతో చదివేవారు. ఒక హేతువాద దృక్పథము ఇవన్నీ అక్కడ నుంచి ప్రపంచం మీదకి పంపయ్యేవి. ఆ ఏరియాలో తెచ్చాడు ఈయన. దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎన్టీఆర్ మీద. ఆ తర్వాత ఈయన మెడ్రాస్ వెళ్ళిన టైంలో యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది పెరియార్ రామస్వామి నాయకత్వంలో. దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎన్టీఆర్ మీద పడింది. దాంతో ఒక రకంగా ఆయన త్రిసూత్ర పథకంగా తయారయ్యాడు. యాంటీ కాంగ్రెస్, యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మణ్ ఇలా నడిచింది ఆయన ఆలోచన. అది ఆయన రాజకీయాల్లోనూ అదే చేశాడు, సినిమాల్లో ఉండగా కూడా అదే మాట్లాడాడు. ఎక్కడా తేడా లేదు, ఒకే వేవ్ లెంగ్త్లో వెళ్ళాడు ఆయన ప్రయాణం. ఆయన ఈ ద్రవిడ ఆలోచన విధానంతో రావణ పాత్ర వేయటానికి ఇష్టపడేవాడు. అది కేవీ రెడ్డి గారికి నచ్చలేదు. ఫైనల్గా తనే డైరెక్ట్ చేసుకున్నాడు ఆ సినిమాని. తను మొదటిసారి డైరెక్ట్ చేసిన సినిమా సీతారామ కళ్యాణం. ఆ సినిమాలో రాముడి పాత్ర హర్నాథ్తో చేయించాడు ఆయన, తను రావణుడు వేసి వాంటెడ్గా చేసినప్పుడు. కేవీ రెడ్డి గారిని అడిగి కాదనిపించుకున్నాం కాబట్టి అసలు డైరెక్టర్ కార్డే వద్దు సినిమాలో అని డైరెక్టర్ కార్డు ఉండదు ఆ సినిమాలో. నిర్మాత త్రివిక్రమరావు అని పడి ఆగిపోతాయి టైటిల్స్. ఎన్టీఆర్ డైరెక్టర్ అని చెప్పడు, ఎక్కడా ఉండదు కూడా. కానీ తనే డైరెక్ట్ చేసుకున్నాడు. ఆయన మీద గౌరవంతో చేసినటువంటి పని అది. ఈ ధోరణిలో ఉండేది ఆయన ఆలోచన విధానము ఇదంతా. అలా ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది ఆయనకి. ఒక రాజకీయ తాత్విక చింతన ఉన్నటువంటి నటుడు.
అంటే ఆ కాలంలో నాటి నటులు చాలామంది చదివేవారు. ఆ చదువరితనం కనిపించేది ఎన్టీఆర్లో. మోదుకూరి జాన్సన్ గారికి ఆయనకి ఒకసారి ఒక డిస్కషన్ జరిగింది. అంటే కథానాయకుని కథ అనే ఒక సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ వేశాడు ఆయన. ఒక 5-10 నిమిషాల దీనిలో చిన్న డ్రామా. అంటే ఆయన సినిమా నటుడిగా కనిపిస్తాడు. ఒక సినిమాలో ఆయన ఆ క్యారెక్టర్ వేస్తాడు కర్ణుడు. ఆ కర్ణుడి క్యారెక్టర్కి జాన్సన్ గారి డైలాగులు రాశాడు. దానిలో ఆయన ప్రతిభ అనేటువంటి ఆ తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి యాంటీ రిజర్వేషన్ మూమెంట్లో ఎజెండాలోకి వచ్చిన ప్రతిభ అనే అంశం గురించి కర్ణుడి క్యారెక్టర్తో మాట్లాడిస్తాడు ఆయన జాన్సన్ గారు. అది రామారావుకి కనెక్ట్ అయ్యి ఆయన జాన్సన్ గారిని కూర్చోబెట్టి అడిగాడు, ఇదే వేవ్ లెంగ్త్లో మనం సినిమా చేద్దాం పూర్తి స్థాయిలో కర్ణుడి క్యారెక్టర్ మీద, మీరు రైటర్గా వచ్చేయండి అని. కానీ అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేసే పరిస్థితిలో లేని, కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందుకని మీకు కొండవీటి వెంకట కవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అప్పచెప్తానన్నాడు. నాకు తెలుసు ఆయన, నేను చార్వాకలో చదువుతాను ఆయన కానీ. చార్వాక చదువుతారా మీరు అని అడిగాడు. చదువుతానన్నాడు ఆయన. అలా కొండవీటి వెంకట కవి గారితో లింక్ అయింది. ఆయన హేతువాది. ఆయన్ని తీసుకొచ్చి దానవేరు సూరకర్ణ స్క్రిప్ట్ రాయించాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరి ప్రయాణం. సముద్రాల రాఘవాచార్యులు గారు ఎంతో భక్తిపూర్వకంగా సంపూర్ణ రామాయణం అని ఒక స్క్రిప్ట్ రాసి రామారావు గారికి ఇచ్చి ఆ తర్వాత చనిపోయాడు ఆయన. రామారావు గారు అది ఉంది ఆయన దగ్గర తీసుకున్నాడు, కానీ దాన్ని తెరకెక్కించకుండా అలా పెట్టు కూర్చున్నాడు. ఆ టైంలో సంపూర్ణ రామాయణం సినిమా చేద్దాము అని రాజమండ్రికి చెందినటువంటి నిడమర్తి మూర్తి గారు బాపు రమణల్ని కలిశాడు, శోభన్ బాబు గారితో తీద్దామని. కలిస్తే వాళ్ళకి ఎవరో చెప్పారు, సముద్రాల గారి స్క్రిప్ట్ ఒకటి ఉంది రామారావు గారి దగ్గర, ఆయన మీరు ఒకేసారి మొదలుపెట్టి 2 ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బంది అవుతుంది, ఒకసారి వెళ్ళి మాట్లాడుకోండి. అప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు వెళ్ళి ఆయన బాపు గారు ఇద్దరు కలిసి నిడమూర్తి మూర్తి గారిని కూడా తీసుకుని వెళ్ళి రామారావు గారిని కలిశారు. కలిస్తే ఆయన ఏమిటి విషయం అంటే చెప్పారు, ఇలా సంపూర్ణ రామాయణం తీయాలనుకుంటున్నాడు ఈయన. అప్పటికి తమిళంలో సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించాడు రామారావు. అది తెలుగులో 70 వచ్చింది. ఆయన వాయిస్ కాదు, వేరే వాళ్ళ వాయిస్తో ఉంటాయి సినిమాలో డైలాగులు, యూట్యూబ్లో ఉంది అది. ఇలా అక్కడ సంపూర్ణ రామాయణం చేశాడు. అంతకుముందు అసలు ఒరిజినల్ సంపూర్ణ రామాయణం తీసింది నిడమర్తి మూర్తి గారి ఫాదర్. వాళ్ళు మళ్ళీ చేయాలనుకుని శోభన్ బాబుతో చేయాలనుకుని రామారావు దగ్గరకు వచ్చారు. ఏమిటి విషయం అంటే వాళ్ళు చెప్పారు, ఇది ప్రాజెక్ట్ అండి, మీ దగ్గర కూడా సముద్రాల గారి స్క్రిప్ట్ ఉందని తెలిసింది, మీరు మేము ఒకేసారి మొదలు పెడితే ఇబ్బంది అవుతుందని మీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని వచ్చాము. ఆయన అయితే మీరు ప్రొసీడ్ అయిపోండి అని చెప్పాడు. శోభన్ బాబుతో బాగానే ఉంటుంది, చేసుకోండి అన్నాడు. మరి మీ పరిస్థితి ఏమిటి అని అడిగారు. నా దగ్గర సముద్రాల స్క్రిప్ట్ ఉంది, కానీ దాంతో యాజ్ ఇట్ ఈజ్గా నేను సెట్స్ మీదకి వెళ్ళదలుచుకోవట్లేదు, దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నాను, అది ఎప్పుడవుతుందో తెలియదు, కాబట్టి ఇప్పుడైతే చేయలేను. కనీసం ఇప్పుడు నేను టేకప్ చేసిన ప్రాజెక్టుల ప్రకారం 3-4 ఏళ్ల వరకు రాదు, అది ఆ తర్వాతే వస్తుంది, కాబట్టి మీరు హ్యాపీగా చేసేసుకోండి సినిమా అని చెప్పాడు. వీళ్ళు శోభన్ బాబుతో సినిమా చేశారు. అది మొదటి 4 రోజులు జనం లేరు. శోభన్ బాబు కొంచెం టెన్షన్ వచ్చి రామారావు గారి దగ్గరికి వెళ్ళాడు, ఇలా జరిగింది ఏమిటి రాముడి వేషం వేస్తే. ఆయన ధైర్యం చెప్పాడు ఈయనకి, అలా కాదు, మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి కదా, సినిమా బాగానే ఉంది, కొంచెం టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, వెయిట్ చేయి, 3-4 రోజుల తర్వాత అయినా సినిమా సక్సెస్ అవుతుంది, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. ఈ విషయాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు తన ఆటోబయోగ్రఫీలో రాసి కొత్త రాముడికి ధైర్యం చెప్పిన పాత రాముడు అని హెడ్డింగ్ పెడతాడు. ఆయన అట్లా ఉండేది ఆయన ధోరణి. ఆ తర్వాత ఆయన ఆ స్క్రిప్ట్ని సముద్రాల గారు ఇచ్చినటువంటి సంపూర్ణ రామాయణం స్క్రిప్ట్ని మార్చి తన ధోరణిలోకి రాసుకుని దాన్ని శ్రీరామ పట్టాభిషేకం అనే పేరుతో తీశాడు. ఆ సినిమాలో రామారావు గారి తాత్విక దృక్పథం మొత్తం కనిపిస్తుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేసిన కాంగ్రెస్ అన్నాడు. ఆ నినాదం పుట్టుక
శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రావణ పాత్రలో ఒక డైలాగ్ ఉంటుంది. విభీషణుణ్ణి ఆయన క్రిటిసైజ్ చేస్తూ నీ నీ దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని రాముడి పాదాల చెంత తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నావు అంటాడు. ఇదే డైలాగ్ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, అక్కడ రాముడిని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇది చాలా అంటే ఒక కోఆర్డినేషన్ కనిపిస్తుంది ఆయన సినిమా డైలాగులకి, పొలిటికల్ డైలాగులకి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. అంటే ఒక తాత్విక ధార ఆయనలో మొదటి నుంచి ట్రావెల్ అయింది, అది మరణించే వరకు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు, అదే ఎజెండాతో ముందుకెళ్ళాడు. ఆయన సిద్ధాంతంతోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు, అంటే ఆయన ముఖ్యమంత్రి అవగానే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. ఇక్కడ కరణం మునసబు వ్యవస్థను రద్దు చేశాడు ఆంధ్రాలో. ఈ కరణాలందరూ, అంటే కరణం అనేది నియోగి బ్రాహ్మణ కులం వాళ్ళు చేసేవాళ్ళు. ఈయనలో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకున్నాడని చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. అప్పుడు అది కాదు, ఆయన మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. మండల వ్యవస్థ తీసుకురావడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను తొలగించాడు. అది ఒక పొలిటికల్ డెసిషన్. అది అందులో కూడా రామారావు గారి తాత్వికతని దానికి అంటగట్టి మరీ మాట్లాడారు చాలామంది. వైదికపు బ్రాహ్మణుల మీద కూడా ఒక అటాక్ చేశాడు. ఆలయాల్లో అర్చకులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ఒక బిల్లు పెట్టాడు అసెంబ్లీలో. అంటే వంశపారంపర్యంగా, అంటే పూజారి గారి కొడుకే పూజారి అవటం అనేది రద్దు చేశాడు. రద్దు చేసి వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెట్టాడు. రిటైర్మెంట్ ఏజ్ తగ్గించిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఇలా ఎంప్లాయీస్కి దూరం అయ్యాడు ఆయన. ఎంప్లాయీస్తో విపరీతంగా క్రిటిసిజంకి గురయ్యాడు. దాంతోపాటు ఈ అర్చకులకి రిటైర్మెంట్ పెట్టడంతో చాలామంది హర్ట్ అయ్యారు. ఆయన ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. యతిరాజరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన్ని చదవమని బలవంతం పెట్టి చదివించాడు అసెంబ్లీలో. దానిలో భాగంగానే ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలి, అందులో చదువుకున్న వాళ్ళని రిజర్వేషన్లు అమలు చేయాలి, అక్కడ కూడా అన్ని కులాల వాళ్ళకి అర్చకత్వంలో ప్రవేశం కలిపి, ఇలా ఆయనకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉద్యమం. భక్తి విప్లవం పేరుతో. అంటే దేవాలయంలో హుండీ ఉంటే కదా మీరు ఎంటర్ అయ్యేది, అసలు హుండీయే బయట పారేస్తాం, మీకు మాకు ఏ సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.